కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాం. అయితే మనం చూడొచ్చు ఇక్కడే వాహనాల ముందరే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. చెప్పండి ఒకసారి మీరు తాడిపత్రి లేకి అంటే ఎందుకు పోలీసులు ఇట్లా అడ్డుకుంటున్నారు ఒకసారి? నేనైతే ఇది రెండోసారి హైకోర్టు పోవడం జరిగింది. ఫస్ట్ సారి ఇంటిమేషన్ ఇచ్చి పోమని చెప్పారు. ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు రకరకాల కారణాలు చెప్తున్నారు. మళ్ళీ ఈసారి పోయినప్పుడు హైకోర్టు నుండి క్లియర్ ఆర్డర్స్ ఉంది. లా అండ్ ఆర్డర్ వచ్చినా కూడా మీకు అర్థంగా ఎక్కడి నుండి అయినా కానీ మీరు తెప్పించుకోవచ్చు అనేది. వాళ్ళు ఏంటికి తెప్పించుకోలేదో, అసలు తెప్పించుకొని ఈ విధంగా నన్ను పోనీయకూడదు అనేదో ఏమి. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అరెస్ట్ చేసేది మొదలు పెట్టారు. అందులో భాగంగా నేను ఒకడిని, ఈ జిల్లాలో నేను ఒకడిని. అందులో భాగంగా చూస్తాం ఏం జరుగుతుంది. కోటార్లో క్లియర్ గా ఉంది, కోటార్ అయితే క్లియర్ గా ఉంది. మీ దగ్గర మెన్ను తక్కువ ఉంటే పక్కన తెప్పించుకోండి అనేది క్లియర్ గా ఉంది. నన్ను 10 నుంచి 11 గంటలకు ఇంట్లో కూర్చోబెట్టామని కూడా ఆర్డర్స్. నేనేమనుకున్నా, లాటార్ ప్రాబ్లం ఉంది కదా, ఇంతమంది ఎస్కార్ట్ ఉన్నారు, నన్ను తీసుకుని ఇంట్లో కూర్చోపెడతారని అనుకున్నా. కానీ అవన్నీ బేఖాతరు. వీళ్ళకి కోర్టు రండి, కోర్టు ఆర్డర్ అండి, వీళ్ళు పరిగణంలోకి తీసుకోవడంలే. దీన్ని నేను మొదలు ఒకసారి కూడా నేను హైకోర్టు పోయేదానికి. అయితే ఇదంతా గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అంటే రివెంజ్ అనేది ఇప్పుడు అని అనుకోవచ్చా? నేను జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో నేను రివైజ్ చేసింటే, జేసీ ప్రభాకర్ రెడ్డి అనేవాడు హైదరాబాద్ ఉంటే తాడిపత్రికి వచ్చేవాడే లేదు. నేను ఈ రోజు కూడా చెప్తాను కదా, వదిలేదండి, లాండ్ ఆర్డర్లో ఉంటాయి, వదిలేయండి. నా ప్రాబ్లం ఏందో చూడండి. మమ్మల్నే కదా ముద్దాయిలు చేసేది, అవతల నేను ముద్దాయిలు చేయరు కదా. మా ఇంటికి మేము పోలేని పరిస్థితి వచ్చినప్పుడు మేమేం చేయాల? ప్రతిసారి పోలీసులు, నేను ఇంటికి పోయినా పోలీసులు పట్టగలుగుతారు. ఏం జేసీ ప్రభాకర్ అనుచరులో నన్ను తీసుకురావడంలే, నా ఇంటి మీద దానికి ఇప్పుడు నన్ను పోలీసులు తీసుకొస్తారు. ఈ రోజు కూడా వదిలేయమని చెప్తాను. నేనేమో మీకు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు నన్ను వదిలేయండి. ఎక్కడ కానీ భారతదేశంలో ఇంటికి వాడు పోయేదానికి హక్కు లేదు అని చెప్పేదానికి ఎవరికి లేదు. కానీ ఏంటికో ఇక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు కానీ ఈ విధంగా వ్యవస్థలు నడిపిస్తారు. కానీ చూస్తాం ఎన్ని రోజులు నడుస్తుందో, ఎప్పుడు నడుస్తుందో చూస్తాం. అది కూడా మేము కూడా చెప్తారు అందరూ. ఏమి చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళంతా చెప్తారు. దారులు దండిగా ఉన్నాయి, చూసినన్నాళ్ళు ఓర్పు సహించేంత వరకు చూస్తాము. తర్వాత పోలీసులే దాని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్లా కాపాడుకోలేరు, వాళ్ళకే వాళ్ళ నిర్ణయానికి వదిలేదు. అయితే ఇప్పుడు తాడిపత్రిలో ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు. అక్కడ అంటే జన సమీకరణ కూడా ఎక్కువ ఉంది. మీరు వెళ్తే మరి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఉన్నసాటి కాకుండా దండిగా దావులు ఉన్నాయి తాడిపత్రి. నేను పోతా అంతేగాని ఉంటే వాళ్ళు అడ్డుకొని లేవి జరగని ఏంటుకుంటారు వీళ్ళంతా. డిపార్ట్మెంట్ అంతా లాండ్ ఆర్డర్ అమాయకులను, రైతులను, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళని కొట్టేక ఉండేది, వాళ్ళని తీసుకుని తప్పుడు కేసులు పెట్టేక ఉండేది. ఏదన్నా కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడే దానికోసం ఉంటారు. అంతే తప్ప లాండ్ ఆర్డర్ ప్రాబ్లం బ్రేక్ చేసేదానికి లేదు. వాళ్ళు బ్రేక్ చేస్తారు. చూస్తాము ఎన్నాళ్ళు ఉంటాయి ప్రభుత్వాలు ఈ గతంలో. ఏం మాకు రాదు అవకాశం. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే అవకాశం వచ్చినప్పుడు ఇంత రెండింతలు ఉంటుంది దాని రివైజ్ అనేది. ఆ రోజు చూస్తారు. నేనేమో శక్తి లేనో, బలహీనో, లేకపోతే ఇంకోటినైతే కదా, ఏందల్లో నాకు శక్తి లేదులే, అంత పెద్దోళ్ళతో కొట్లాడు. నేను ఎప్పుడు కూడా ఎంత పెద్దోడు కూడా మతం చూస్తాను, కాళ్ళు జున్ను అని. ఎందుకంటే తల చూస్తేనే వాడి పొగురు, వాడికి అంతా చేసేది. కాళ్ళు చూస్తే పుట్టుకోసి తెస్తుంది, మన దాసోహం అయితే అన్నా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ రాయలసీమ బిడ్డ పుట్టినోడు ఎవడన్నా కానీ తలే చూడాల, ఎప్పుడు కాళ్ళు చూడకూడదు. కాళ్ళు చూస్తే మనం దాసోహం అయినట్టు. నేను ఎప్పుడు ప్రతి వ్యక్తిని నేను తలే చూస్తా కాబట్టి, ఆ తల చూస్తాండ కాబట్టి అతనికి భయం, నేను వచ్చే ఏముంటుందో, ఏం జరుగుతుందో. ఆ భయంతోనే వీళ్ళందరినీ అడ్డం పెట్టుకున్నాడు, పోలీసు అధికారులు అందరినీ అడ్డం పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు కూడా అతను మాటింటారు, అతని మాట చేస్తారు. నేను ఎప్పటికైనా నాకు తెలుసు నేను ఏం చేయాలా, ఏం చేస్తా. నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. రాజకీయాలు నాకేం కొత్త కాదు. నేను ఖచ్చితంగా చేస్తా, చేసినాకనే ఈ రాష్ట్రం అంతా ఆ రోజు చూసే రోజు వస్తుంది, చూసినప్పుడే చెప్తాను. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అయితే చెప్తున్నారు, ఇక్కడ పోలీసు రాజ్యాంగం కాదు, హైకోర్టు ధిక్కరణ చేస్తున్నారు. కేవలం ఇక్కడ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఏం చెప్తే అదే చట్టం అని అంటున్నారు. అయితే నాకు ఒక టైం అనేది వస్తుంది, ఆ తర్వాత నేను చూపిస్తాను అయితే అంటున్నారు. కెమెరామెన్ శర్మకి, విజయ్, BRK న్యూస్.